మేము కలిగి ఉండి అనేకులకు ఆ ప్రేమను పంచడానికి దేవా మా తండ్రి ఇదిగో ప్రభువా అనేకులకు ప్రభువా మీ రక్షణను నడిపించడానికి మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. స్థానిక సంఘాన్ని మీరు దీవించండి, దైవజనులు దీవించండి. ముఖ్యంగా అయ్యగారు వాక్యం అందించుంటుండగా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అనేక స్థలాల్లో మీరు బలపరుస్తూ వాడుకోండి. అమ్మగారిని దీవించండి. నైనా మా తండ్రి ఫ్రాన్సిస్ అయ్య గారిని వచ్చినటువంటి మనందరినీ మీరు ఆశీర్వదించండి. మా ప్రభువా ఈ రాత్రి ప్రకటన హృదయంలో నూరంతలుగా ఫలించుంది కాక ఇక్కడ ఉన్నటువంటి సంఘం ఉద్యోగంగా మా తండ్రి ఆనందంగా అయ్యా ప్రభు ఆశీర్వాదకరంగా మార్చకరమైన హృదయాలను మీరు మా ప్రభువా మార్చమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీకు సాక్షులుగా నిలబట్టడానికి సహాయం ప్రభువా మా తండ్రి దిగునైనా నేను గణపరిచే వారిగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ రాత్రి కాలపు దీవులతో నింపండి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆ కుమారుడు ముందుకొచ్చి కుమారుడు ఎత్తుకొని ఉన్నాడు. అయినా పర్లేదు, 1 నిమిషం ప్రార్థన చేయాలని కోరుతున్నా. స్తోత్రం 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 నాయన. సకల ఆశీర్వాదముకు కారణభూతుడా మహోన్నతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయం ఉందనైనా ఇప్పటివరకు దైవజనం తండ్రి ఎదుబడిన వాక్యం బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. మహోన్నతుడా కృపగల దేవ సర్వోన్నతుడా మీకే స్తోత్రం తండ్రి. ప్రేమకరమైన తండ్రి అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాక్యం తండ్రి ప్రతి ఒక్కరిలో నూరత్తుగా ఫలించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మీకు ఇంకనూ లోబడి మీ యొక్క దీవెనాశీర్వాదం అర్హత కలిగి జీవించే జీవితాలు మాకు దయచేసి మీ నామానికి మహిమకరంగా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి దివ్యనామాన్ని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు. చివరిగా సంఘ కాపరి పాస్టర్ సంసోన్ ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ఓకే. మీ అందరికీ వందనాలు. నిద్రపోతున్నారు ఎవరన్నా? ఓకే. మరి అయ్యగారు మనకిచ్చినటువంటి మంచి సందేశాన్ని బట్టి ఎవరైనా ప్రేరేపించబడితే బాప్తిస్మం పొందాలి అని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే మీ చేతులెత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. బాప్తిస్మం పొందిన వారు ఉన్నారు కదా మీలో కొందరు. నేను ప్రేరేపించబడ్డాను, బాప్తిస్మం పొందుతాను అని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తం ఎత్తి చూపించాలని మనం చేస్తూ ఉన్నాం. ఇలాంటి సమయం మళ్ళీ రాదు. బాప్తిస్మం ఇప్పుడు పొందకపోయినా రేపైనా పొందవచ్చు. ఇప్పుడే తీసుకోవాలి, ఈ మధ్య అనే భయం అక్కర్లేదు, బాధ అక్కర్లేదు. అదే పైన తీసుకోవచ్చు. మీరు ప్రేరేపించబడితే వాక్యం విని నేను రక్షించబడాలి, సంఘంలో చేర్చబడాలి అని ఆశ కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తం ఎత్తి చూపించవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. రేపటి దినం మంది కాదు. ఎస్. ఓకే, దెర్ ఈజ్ నన్. సో పర్లేదు, ఎవరు లేరు. ప్రభు వారికి అవకాశం అనుగ్రహించును గాక. మరి సంఘ కాపరిగా వారికి అందరి వరకు ఉద్దేశించి ఆఖరి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అది మీరు తర్వాత చేసుకోండి, మాకు విషయాలు తెలియదు కదా. పెందలాడి పగలు చేసుకుంటే బాగుండేది. పర్లేదు, మేము వెళ్ళిన తర్వాత కూడా చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఇంకా టైం అయిపోయింది. తర్వాత సంగతి ముందు ఇది ఆఖరి ప్రార్థన చేయమని చెప్పాము. ఓకే. మహావికిలి దయా కనికరం కలిగిన ప్రభువా, ఎస్ లార్డ్, మీ ప్రశస్తమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా తండ్రి, మరి దూర ప్రాంతంలో నుండి మీ దాసులను ఈ స్థలానికి, గ్రామానికి తీసుకుని వచ్చి వారి నోట నుండి మీరు ఇచ్చిన మంచి సందేశములను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అమ్మగారిని బట్టి, వారితో వచ్చినటువంటి ప్రభుత్వం బట్టి, ఫ్రాన్సిస్ గారిని బట్టి, ఇదిగో తండ్రి ప్రభా వాక్యం కొరకు తండ్రి మరి అరసలపాటు నుంచి కూడా కొందరు వచ్చి ఉన్నారు. ఇంకా రావాల్సినటువంటి వారు చాలామంది రాలేరు. రక్షించబడాలని ఆశ కలిగినటువంటి వారు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకున్నాం. ఇదిగో నాయన మీరు ప్రేరేపించండి, సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి మీరు రక్షించబడకుండా చనిపోతే పరలోక రాజ్యం లేదన్నాం. ఇదిగో తండ్రి అట్టి మంచి సమయాన్ని, అట్టి రక్షణను నేడే రక్షణ దినం అన్నాం. ఇదిగో ప్రభావాలు ఆలోచన చేసుకోవటానికి ప్రేరేపణ దయచేయండి. స్తోత్రములు వాక్యము వారి హృదయాలు ఫలింపజేయమని మనం చేస్తున్నాం. స్తోత్రములు సహాయం దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, సహాయం దయచేయండి. పరిశుద్ధంగా సాతాను చీకటి అంధకార శక్తులను ఇదిగోనే మీరు గద్దించండి, దూరపరచండి, లయపరచండి. మీ పరిశుద్ధాత్మ సహాయం తోడుగా ఉంచమని మనం చేసుకున్నాం. స్తోత్రములు పరిశుద్ధంగా ఇదిగో నాయన ప్రభువా, ఇంతలో కనపడి అంతలో మాయమైపోతున్నటువంటి
ఈ ఆవిరి వంటి జీవితాన్ని, గడ్డి పువ్వు వంటి జీవితాన్ని, నీటి మీద బుడగలాంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, మీ క్రియలు మీ వెంట వచ్చునన్నావు. ఇదిగో తండ్రి, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాము. క్రియలు కలిగిన విశ్వాసులుగా మేము ఉన్నట్లు సహాయం దయచేయమని మనం చేస్తున్నాను. స్తోత్రములు. పరిశుద్ధ వందనాలు. మీ దాసులను తండ్రి ఎత్తిపెట్టుకుని అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు, అనేక నాయన దేశాలు, ఇదిగో తండ్రి అనేక అడవుల ప్రాంతాలు, ఇదిగోనైనా పట్టణాలు, ఇదిగో తండ్రి ఎన్నో నశించిపోతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఎన్నో ఇప్పుడు వారికి తిరిగి ఉన్నారు. ఇంకా తిరగడానికి వారికి ఆయుష్ను, ఆరోగ్యము, మీరు శక్తిని దయచేయమని మనం చేస్తున్నాం. ఇదిగో తండ్రి, వెళ్ళడానికి రావడానికి అయినా కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి అవసరత సహాయం మీ నుండి కలిగజేసి, ఇది ఒక ప్రభువా నశించిపోతున్న ఆత్మ రక్షించబడటానికి మీ పరిశుద్ధాత్మ సహాయము నడిపి దయచేయాలి. నజరేయుడైన నామములో ఈ మనం నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం చేరును మనకందరికీ. ఈ సంఘమును నువ్వు అధ్యక్షుడిగా నియమించి పరిచర్యను ఆశీర్వదిస్తూ ముందుకు నడిపించిన సంస్థను, కుటుంబమును ఆశీర్వదించి దేవుని యొక్క కృప విస్తరించి సంఘ ప్రజలందరూ వర్ధిల్లుటకు దేవుని పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుని యొక్క కృప ఈ సంఘంపై నిలిచి ఉండును గాక. నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా వందనాలు అందరికీ. గాడ్ బ్లెస్ యు. అది మీరు ఏర్పాటు చేసుకోండి, మేము వెళ్ళిన తర్వాత. బోతే స్ట్రీట్స్ అవి ఉన్నాయి కదా, రండి.